వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్న ఇష్యూ మీదనే అంత చర్చ జరుగుతూ ఉన్నది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బీఆర్కే భవన్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే కమిషన్ ఇప్పటి వరకు దాదాపు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి మొదలు పెడితే ఈఎన్సీ వరకు, ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ వరకు దాదాపు అందరు అధికారులను విచారించడంతో పాటు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని నమోదు చేసింది. మనకు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ముఖ్య అధికారులు, మనకు మాజీ అక్కడ ఆ శాఖలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులను కూడా కమిషన్ విచారించింది. 2 రోజుల క్రితం మనకు చూస్తే మనకు అప్పుడు ఆర్థిక శాఖ చూసినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరిని విచారించింది. వాళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు కేసీఆర్ను విచారించబోతుంది. యాక్చువల్గా ఈ నెల 5వ తారీఖు రోజే కేసీఆర్ను విచారించేది ఉండే. కొన్ని కారణాల వల్ల తన విచారణ వాయిదా వేయాలని చెప్తే కమిషన్ ఆమోదించి ఈ రోజుకు వాయిదా వేసింది. అయితే ఈ అన్ని అంశాల్లో ఇవాళ కొంత చర్చకు దారితీసినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ లేఖ బయటకు లీక్ కావడం, దానిపై ఆమె స్పందించడం, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఇట్లాంటి కామెంట్స్ చేయడం, ఈ కామెంట్స్ తర్వాత కేసీఆర్కు ఆయన కూతురు కవితకు దూరం పెరిగిందనే చర్చ విపరీతంగా కొనసాగడం, ఇదంతా ఒక ఎత్తు అయితే మొన్న కేసీఆర్ నోటీసులు, కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పట్ల ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కవిత ఒకరోజు దీక్ష చేశారు. ఆ దీక్ష తర్వాత ఈరోజు కేసీఆర్ కమిషన్ విచారణ కోసం హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈరోజు ఉదయమే తన భర్త అనిల్తో కలిసి కవిత ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ని కలిసి కవిత మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. హరీష్ రావు కూడా అక్కడే ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి హరీష్ రావు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ విచారణ మొత్తం ఇప్పుడు కేసీఆర్ ఫైనల్ అంటే గవర్నమెంట్కు జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, ఈ కమిషన్ గవర్నమెంట్కు రిపోర్ట్ ఇవ్వడానికి చివరిగా విచారణ చేసే చివరి వ్యక్తి కేసీఆరే కావడం మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం. అయితే దాదాపు ఇప్పటి వరకు 114 మందిని కమిషన్ విచారణ చేసింది. కేసీఆర్ 115వ వ్యక్తి. ఈ అందరి విచారణ తర్వాత ఒక రిపోర్టు రెడీ చేసి గవర్నమెంట్కి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ కేసీఆర్ని ఎట్లాంటి క్వశ్చన్లు అడగబోతున్నారు అనేది కూడా చర్చ. అయితే కేసీఆర్ను ప్రధానంగా అడిగే క్వశ్చన్లలో చూస్తే కేసీఆర్ అయితే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసిన సమయంలోనూ ఇరిగేషన్ మినిస్టర్గా కేసీఆరే ఉన్నారు. ఈ పియర్స్ ఏదైతే 3 పియర్లు మేడిగడ్డలో 3 పియర్స్ కుంగినాయి కదా, ఆ కుంగిన సందర్భంలో కూడా ఇరిగేషన్ శాఖ కేసీఆర్ దగ్గరే ఉంది. దీనికి సంబంధించి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు తుమ్మిడిహెట్ నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ఎందుకు మారింది, రీఇంజనీరింగ్ పేరుతో అంచనాలు ఎందుకు పెరిగినాయి, కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో లోన్లు ఎట్లా తీసుకున్నారు, దాని తర్వాత ఆర్థికపరమైన అంశాలు, విధానపరమైన అంశాలు, ఇట్లాంటి క్యాబినెట్ సబ్ కమిటీ చెప్తేనే మేము చేసినాం, ఇక ఈ ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసిందని ఈటెల రాజేందర్ చెప్పారు కదా, దానికి సంబంధించి కూడా ఆ సబ్ కమిటీ ఎప్పుడు వేశారు, ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు నిర్ణయం ఎప్పుడు జరిగిందనే అంశాలను కమిషన్ ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. దాంతోపాటు ఆనకట్ట నిర్వహణ, 3 బ్యారేజ్ల నిర్మాణం ఎట్లా జరిగింది, ఆ టెండర్ ప్రక్రియ ఎట్లా జరిగినాయి, నిర్మాణం తర్వాత నిర్వహణ ఎట్లా జరిగింది, దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఈ పియర్స్ కుంగినాయి అనేది కాగ్ నివేదిక కావచ్చు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన విచారణ ఉందో ఈ 3 విచారణ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఈ ఏదైతే సంస్థలు తేల్చినాయో దీని ప్రాజెక్టు లోపానికి ఇవి కారణాలు, దీని ఇట్లా మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల జరిగింది, నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇట్లా జరిగిందనే ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలు, విజిలెన్స్ రిపోర్ట్లోని అంశాలు, కాగ్లోని అంశాలు అన్నింటినీ కలిపి అందులో నుంచి ప్రశ్నలు కేసీఆర్కు వేసే అవకాశం ఉంది. వాటన్నిటికీ కేసీఆర్ ఈ ప్రశ్నలన్నిటికీ తన వద్ద సమాధానాలు పెట్టుకునే విచారణకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హరీష్ రావు విచారణకు హాజరై వచ్చిన తర్వాత కేసీఆర్ హరీష్ రావుతో దాదాపు 3 సార్లు భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం కూడా ఒక సుదీర్ఘంగా 3 గంటల పాటు భేటీ అయ్యారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా హరీష్ రావు ఫామ్ హౌస్లోనే, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
అయితే ఏ క్వశ్చన్లు అడిగారు, నేను నన్ను ఏ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది, దానికి సంబంధించి మన దగ్గర ఉన్న మనం జస్టిఫై చేసుకోవాల్సిన సమాధానాలు ఏమున్నాయి, దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి అనేది పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసుకొనే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఈరోజు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఎపిసోడ్లో కేటీఆర్ మాత్రం కనిపించలేదు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ బయలుదేరే ముందు కావచ్చు, ఇక్కడ మనకు బీఆర్కే భవన్ దగ్గర బీఆర్ఎస్ నాయకులంతా గుమిగుండిన సందర్భంలో కావచ్చు, కేటీఆర్ అయితే అక్కడ మనకు కనిపించని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 9 మంది నాయకులు కేసీఆర్తో పాటు లోపలికి వెళ్తారనేది ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ లిస్టులో కూడా కేటీఆర్ పేరు లేదు. ద మెంబర్స్ అకంపెనింగ్ కె చంద్రశేఖరరావు గారు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి. ఇందులో హరీష్ రావు పేరుంది, పల్లారాజేశ్వర రెడ్డి పేరుంది. అదే సమయంలో మిగతా ముఖ్య నాయకుల పేర్లు ఉన్నాయి, కానీ కేటీఆర్ పేరు లేదు. కేటీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూడా కనిపించలేదు. బయటకు వచ్చిన విజువల్స్లో ఫామ్ హౌస్లో కూడా కేటీఆర్ లేనట్టు తెలుస్తూ ఉంది. మరి కేటీఆర్ ఎక్కడ, కేసీఆర్ విచారణ సందర్భంగా కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, ఆయన స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. దీంతోపాటు కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ ఏ అంశాలు చెప్పబోతున్నారు, విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియా ముందు ఏం మాట్లాడబోతా ఉన్నారు అనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు.